భయ సినిమా మాత్రం తండేల్ సినిమా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. మంచి లవ్ స్టోరీ తీసిండు. పాకిస్తాన్ జైలు బ్యాక్ డ్రాప్ చూపించినా కానీ వైలెన్స్ చూపించినా కానీ సినిమా వైలెన్స్ ఎక్కడ ఉన్నట్టు అనిపించదు. బాగుంది. లవ్ స్టోరీ ఉన్నది, ఫైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి భయ సినిమాలో. ఆఖరికి సినిమా చూస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. నేనైతే ఏడ్చిన, గర్వంగా చెప్తున్నా. సినిమా సెకండ్ హాఫ్లో ఏడుపు వస్తుంది. ఆ పాకిస్తాన్లో ఉన్నప్పుడు బుజ్జి తల్లి కాస్త నవ్వే మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు సిచ్యువేషన్ చూస్తే ఏడుపు వస్తుంది భయ. సినిమా మాత్రం ఓవరాల్గా బ్లాక్ బాస్టర్. అక్కినేని ఫ్యామిలీకి మరొక బ్లాక్ బాస్టర్ మూవీ వాళ్ళ కెరియర్లోనే, అక్కినేని ఫ్యామిలీ కెరియర్లోనే పక్కా. ఇది మాత్రం రాసి పెట్టుకోవచ్చు. అవార్డ్స్ వస్తాయి సినిమాకి పక్కా. బాగుంది మేడం. ఓవరాల్గా సూపర్ ఉన్నది. వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది ఇద్దరిది. తక్కువ సార్లు కలుసుకుంటారు కానీ సూపర్ ఉన్నది. ఎందుకంటే ఆయన సముద్రంలో వేటగా వెళ్తుంది ఎక్కువ. కలిసినప్పుడు మాత్రం ఆ సీన్స్, ఆ ఫోన్లో సీన్స్ మాత్రం హైలైట్. ఎమోషన్ సీన్స్ నేను చెప్తున్నాగా మేడం, ఏడ్చిన. నేనైతే గర్వంగా ఏడ్చిన. సినిమా బాగుంది. లవర్స్ చూస్తే గర్వపడతారు. అంటే ఒకరిని కోసం ఒకరు ప్రేమిస్తే ఇంత కష్టం ఉంటుందా? ఎంత కష్టమైనా నష్టమైనా మనం ముందుకెళ్ళాలి. ఏ కష్టం వచ్చినా దాన్ని కొట్లాడుకుంటా జైల్లో పడని, అతను జైల్లో పడితే అతన్ని పోరాడి మారి తీసుకొస్తారు. సాయి పల్లవి గారు బాగుంటుంది.